వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. కొత్తపేట నియోజకవర్గం మందపల్లి గ్రామంలో శ్రీ మందేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రంను ప్రారంభించారు. వేసవికాలం ప్రజలకు భక్తులకు అందుబాటులో ఉండేలా మందపల్లి చిన్న వంతెన మరియు పెద్ద వంతెనల సమీపంలో ఈ చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మందపల్లి దేవస్థానం సహాయ కమిషనర్ దారపురెడ్డి సురేష్ బాబు, ధర్మకర్తల మండలి సభ్యులు, అర్చకులు, ఆలయ సిబ్బంది, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. పలమనేరు నియోజకవర్గం వి కోట మండల కేంద్రంలో ఇటీవల చోటు చేసుకున్న దారుణ ఘటనపై పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గురువారం బాధిత జర్నలిస్ట్ కుటుంబాన్ని స్వయంగా పరామర్శించిన ఆయన వారికి ప్రభుత్వం తరఫున పూర్తి భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శాంతియుత వాతావరణానికి ప్రసిద్ధి చెందిన వి కోటలో పట్టపగలు ఇలాంటి అమానుష ఘటన జరగడం చాలా బాధాకరమని అన్నారు. సమాజంలో ఇలాంటి హింసాత్మక ఘటనలు పెరగడం ఆందోళన కలిగించే విషయమని పేర్కొన్నారు. కానీ ఒక వ్యసనం అనేది నాకు తెలీదు, ఒక బాధ అనేది నాకు తెలీదు. ఏ ఒకటన్నా ఉంది నాకు అంత బాధపడుతుంది, అంత ఇచ్చేస్తాడు. ఈ కుటుంబంలో పెద్ద తీసుకెళ్ళిపోతే వీళ్ళని ఏం చేయాలి? నేను వీళ్ళ పరిస్థితి వీళ్ళని ఎట్లా దానికి తీసుకురావాలా? నాకు ఇది మెంటల్ టెన్షన్ ఎక్కువైపోయింది సార్. వేరే ఆధారాలు ఏమన్నా ఉన్నాయంటే ఏం లేవు. చాలా మంతా ఆయన బతికిందంతా జనాలు ఒక మంచితనము, 10 మందిని సంపాదించుకోవడము, ఏం లేదు. ఆ మంచితనమే ఇప్పుడు ఇంత వచ్చింది. ఎందుకు నీకు అందరూ ఎవరు ఫోన్ చేసినా పరిగెత్తుకొని పోతావు అంతే, నన్ను పని ఎన్నో అంటే అదే మనల్ని కాపాడేది, నిన్ను నీ బిడ్డలు అదే కాపాడేది అని చెప్పినాడు అన్న. నాకు నా మొగుడు ఫోన్లో పెట్టుకొని ఉంటాడు సార్. జగన్ అంటే హెల్ప్ అంటే జగన్ ఎప్పుడు ఎవరైనా కాల్ చేస్తున్నా కానీ పెట్టుకుంటాడన్న నా వద్ద. మగవాళ్ళు కూడా శత్రువులు కూడా ఇట్లాంటి భయంకరమైన చావు రావాలని ఎవరు కోరుకోరన్న. అంత భయంకరంగా చంపినారు. సచ్చినాడా లేదా అని ఎత్తెత్తి చూసి నరికినారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం గోలపూడిలో జరిగిన ఎన్టీఆర్ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటి వరకు మొత్తం 63,000 రూపాయల కోట్లకు పైగా పెన్షన్లను వెచ్చించినట్లు తెలిపారు. నేడు కృష్ణా జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొననున్నట్లు తెలిపారు. కూడా ఆర్థిక వెసులుబాటు ఉంటుంది. పెద్దవాళ్ళకి ఈ డబ్బులు చాలా ఉపయోగపడతా ఉన్నాయి. ఎందుకంటే షుగర్ కావచ్చు, బీపీ కావచ్చు, రకరకాల వ్యాధులు జబ్బులతో ఉన్న వాళ్ళకి మందులకి వాళ్ళకి పెద్ద ఎత్తున ఈ డబ్బులు ఉపయోగపడుతూ ఉన్నాయి. మహానుభావుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు 30 రూపాయలతో ప్రారంభం చేసిన ఈ పుణ్య కార్యక్రమం. ఎందుకంటే ఆ రోజుల్లో మండు టెండల్లో ఆయన చైతన్య రథం మీద వెళ్తూ ఉంటే కాళ్ళకి చెప్పులు లేకుండా పెద్ద వయసులో వాళ్ళంతా కూడా మండు టెండల్లో పరిగెత్తడం చూసిన ఆయన
ఎట్టి పరిస్థితుల్లో ఈ పేదవాళ్ళకి వెసులుబాటు ఉండాలి, కనీసం కాళ్ళకి చెప్పులు కూడా కనపట్టలేదని అప్పటికప్పుడే ఆయన సెక్రటేరియట్లో మంత్రివర్గం ఏర్పాటు చేసి ఆయన తీసుకున్న నిర్ణయం వల్ల 30 రూపాయల పెన్షను చంద్రబాబు నాయుడు గారు 75 రూపాయలకి పెంచారు. తర్వాత 200 రూపాయలు పెంచిన వాళ్ళు మన ఎన్నో తిట్లు లేచారు. తర్వాత దాన్ని మరి పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారు 1000 రూపాయలు చేయటం కానీ, 2000 చేయటం కానీ, మరి ఈరోజు 4000 చేయటం కానీ, ఇవన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వమే ఇవన్నీ కూడా చేశాయి. పెంచిన 4000లో కూడా 2875 రూపాయలు ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు పెంచారు. వాళ్ళకి ఇంత చేసి అన్ని తిట్టి గత 5 ఏళ్ళు తెలుగుదేశం కాంగ్రెస్ ఉన్న 10 ఏళ్ల టైంలో వాళ్ళు ఎన్నో మాటలు మాట్లాడేవాళ్ళు, మేము 200 చేసామని. ఇవాళ ఎంత పెద్ద ఎత్తున 4000 రూపాయలు చేసి ఒక వెసులుబాటుని కల్పించింది మరి కూటమి ప్రభుత్వం. స్వయంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారే మరి కృష్ణా జిల్లాలో మరి ఆయన చేతుల మీదుగానే ఇవాళ పేదవాళ్ళ ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇస్తూ ఉన్నారు. ఆయన వెళ్ళడమే కాకుండా ఆ ఇళ్ళకి వెళ్ళినప్పుడు వాళ్ళకి అక్కడ ఉన్న గృహ సమస్యలు కావచ్చు, ఉద్యోగ ఉపాధి అవకాశాల సమస్యలు కావచ్చు, అప్పటికప్పుడే పరిష్కారం చేసి కలెక్టర్లకి, యంత్రాంగాలకి, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఒకటే తెలియజేస్తూ ఉన్నారు. గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు ఇమ్మీడియట్గా స్పందించి అక్కడికక్కడే ప్రభుత్వం చేస్తూ ఉన్న మంచి కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ కూడా మరి ప్రజలకు అర్థమయ్యే విధంగా చేయమని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ ప్రజలకి మరి పేదల సేవలో కూటమి ప్రభుత్వం అనే విధంగా చక్కటి నిర్ణయం తీసుకొని వాళ్ళ కూటమి ప్రభుత్వం ఈ విధంగా పెద్ద ఎత్తున మరి అర్హులైన ఇటువంటి పేదవాళ్ళకి ఈ పెన్షన్లు ఇవ్వటం వల్ల వాళ్ళకి ఎంతో మరి వెసులుబాటు వస్తూ ఉంది. కుటుంబం మీద ఆధారపడకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్లే నిలబడే విధంగా వాళ్ళకున్న ఇచ్చిన 4000లో కూడా వాళ్ళు 1000 రూపాయలు, 2000 మళ్ళీ కుటుంబానికి తిరిగిస్తూ ఉన్నారు. ఆ విధంగా పెద్దవాళ్ళ సేవలో, పేదల సేవలో ఏదైతే ఆ పెద్దవాళ్ళ చూడండి 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 90 ఏళ్ళు ఉన్న మరి పెద్దమ్మలు, మామలు, గేదెమ్మలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏ విధంగా ఈ పెన్షన్లు ఉపయోగపడతా ఉన్నది ఇది ఒక ఉదాహరణ. మరి ఒక వినూత్నమైన కార్యక్రమం. ఈ విధంగా ప్రతి నెల కూడా పెద్ద ఎత్తున ఇస్తూ ఉన్నారు. ఏదైతే గతంలో మనం ఎన్నికల్లో చెప్పామో ఆ విధంగా ప్రతి ఒక్కరిని కూడా ఆదుకునే విధంగా చంద్రబాబు నాయుడు గారు అందరినీ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. మొదటి నెలలోనే ఆయన చెప్పిన విధంగా ఏదైతే పాత బకాయిలు కలిపి 7000 ఇస్తా అన్నారు. మొట్టమొదటి నెలలోనే ప్రభుత్వం అధికారంలో రాగానే మరి ఆ డబ్బుల్ని ఇవ్వటం జరిగింది. ఆ విధంగా మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం, పేదల సేవలో కూటమి ప్రభుత్వం తప్పకుండా ఈ కార్యక్రమం చేస్తా ఉన్న ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తూ అందరూ భాగస్వాములందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా ఇవన్నీ కూడా సూపర్ 6లో ఏదైతే మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పారో అవన్నీ కూడా అమలు చేసే విధంగా మరి తల్లికి వందనం కావచ్చు, అన్నదాత సుఖీభావ కావచ్చు, మరి పేదవాడికి అన్నా క్యాంటీన్లో 5 రూపాయల భోజనం కావచ్చు, స్త్రీ శక్తి కింద కోట్లాది మంది మహిళలు ఏ విధంగా బస్సు ప్రయాణాల్లో ఆర్థిక వెసులుబాటు తెచ్చుకుంటా ఉన్నారో, మరి నగరాలకి, పట్టణాలకు వెళ్ళి తక్కువ ధరలకి మరి నిత్యావసర వస్తువులు తెచ్చుకుంటున్నారు, తక్కువ ధరలకి కూరగాయలు తెచ్చుకుంటున్నారు. ఏదైనా హాస్పిటల్కి వెళ్ళాలన్నా, దేవాలయాలకు వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా చాలా పెద్ద ఎత్తున ఈ స్త్రీ శక్తిలో బస్సు ప్రయాణం చాలా ఉపయోగపడుతూ ఉంది. ఆ విధంగా అన్ని రంగాల్లో ఇటు రైతాంగానికి కావచ్చు, ఇటు మరి వాళ్ళ ఇద్దరు పిల్లలున్నా, ముగ్గురున్నా, నలుగురున్నా, మరి ఏదైతే వాళ్ళ తల్లికి వందనంలో చాలా పెద్ద ఎత్తున ఆ డబ్బులు ఆ కుటుంబాలకు ఉపయోగపడుతూ ఉన్నాయి. తప్పకుండా మరి మంచి కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. శ్రీ స్వామివారిని దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హస్తకళ అభివృద్ధి సంఘం చైర్మన్ శ్రీ పసుపులేటి హరిప్రసాద్ స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు, శేషవస్త్రం, చిత్రపటాన్ని అందజేసిన దేవస్థానం చైర్మన్ శ్రీ మణినాయుడు, బోర్డు సభ్యులు శివప్రసాద్, మహేష్ సరోవర్. తర్వాత దేవస్థానం అతిథి గృహం నందు పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ మరియు శ్రీ పసుపులేటి హరిప్రసాద్ పూతలపట్టు నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చించుకున్నారు. తరువాత కాణిపాకం దేవస్థానం వద్ద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున హస్తకళా స్టాల్ ఏర్పాటు చేయడానికి స్థలాన్ని పరిశీలించడం జరిగింది.
అమెరికా చికాగో నగరంలో కార్మికులపై పోలీసులు తుపాకుల తూటాలతో కాల్చి చంపివేశారన్నారు. ఆ రక్తపు మడుగుల్లో నుంచి తీసిన జెండే ఎర్ర జెండా అని చిన్న చింతకుంట మండల కేంద్రంలో టీఎఫ్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ పి యాదగిరి అన్నారు. అంతకుముందు పట్టణ పురవీధుల్లో శ్లోకాలు చేస్తూ ర్యాలీ నిర్వహించి ప్రధాన బస్టాండ్ కూడలిలో జెండా ఆవిష్కరణ చేసి మీడియా ముందు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం 29 చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్స్ ను తీసుకొచ్చి ఏప్రిల్ 1 నుంచి ఈ దేశంలో అమలుకు పూనుకున్నది అన్నారు. గతంలో ఉన్న పాత పద్ధతిని పునరుద్ధరించాలని అన్నారు. మేడే స్ఫూర్తితో కార్మిక పోరాటం చేస్తామని అన్నారు. పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంకెళ్లు తప్ప అన్నారు. ఈ కార్యక్రమంలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కార్మికుల వేతనాలు పెంచాలి, పెంచాలి, బీడీ కార్మికుల వేతనాలు పెంచాలి. జిందాబాద్ టీఎఫ్టీయూ జిందాబాద్, జిందాబాద్ టీఎఫ్టీయూ జిందాబాద్. కొన్ని కోట్లు బాకీ పడితే ఆ బాకీలను మోడీ గారు చెల్లించి అతని ఈరోజు ప్రపంచంలో నెంబర్ 1 ధనవంతులుగా తీర్చిదిద్దిన ఘనత మోడీ ప్రభుత్వానికి ఉందని మేము తెలియజేస్తున్నాం. అయితే అట్లాగే వాళ్ళ కార్పొరేట్లకు ఎట్లయితే చేస్తున్నావో అట్లాగే ఈ కార్మికులకు కూడా చేయాలని కోరుతా ఉన్నాం. టీఎఫ్టీయూ జిల్లా కార్యదర్శి ఈరోజు మేడే అంటే కార్మికుల దినం, కార్మికులకు హక్కులు కలిగిన దినం కాబట్టి కార్మికులను మేము బాగు చేస్తామని చెప్పి ప్రజాప్రతినిధులు కార్మికుల ముందుకు వచ్చి వాళ్ళ ఓట్లు ఆడుకొని వాళ్ళ ఓట్లు వేసుకున్న తర్వాత వాళ్ళ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు అవుతున్నారు. కానీ కార్మికుల బతుకు ఏడ ఉందో ఆనే ఉంది. కార్మికులను ఎక్కడా కూడా బాగు చేసే పరిస్థితి లేదు. కార్మికుల హక్కులకు భంగం కలిగించే విధంగా ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది. కార్మికుల హక్కులను కూడా మొత్తం వేడుకలు జరుపుతున్నారు. అట్లాగే ఈ చింతకుంట మండలం కానీ మహబూబ్నగర్ జిల్లా కానీ అందరికి కూడా మేడే శుభాకాంక్షలు తెలుపుతూ, మేడే అంటే గతంలో మేడే గురించి ఎవరికి తెలియదు. ఒక 140 సంవత్సరాల కిందట కార్మికులు ఎలాంటి హక్కులు లేకుండే వాళ్ళందరూ జంతువులను ఎంత హీనంగా చూస్తుండ్రో మనుషులను, కార్మికులను కూడా అలాంటి హీనం చూసే యజమానులు ఉంది. అయితే ఆ ఫ్యాక్టరీలో పనిచేయడానికి పోతే వాళ్ళు నస్కుల 4 గంటలకు పోయి మళ్ళీ రాత్రి ఏదో 10 గంటలకో 12 గంటలకో వచ్చి ఇంట్లో ఉంటుండ్రి. అట్లాంటిది ఏమైంది, ఒకరోజు ఓ కార్మికునికి జ్వరం వచ్చి ఓ ఇంట్లో ఉంటే ఆ కార్మికుడు పండుకొని ఉంటే ఆ కార్మికునికి ఒక పిల్లాడు ఉండేటాడు. అప్పటికే ఆ పిల్లవానికి దాదాపుగా 7-8 సంవత్సరాలు. ఆ బాబు ఎప్పుడూ తండ్రి రాకముందు పండుకొని తండ్రి పోయిన తర్వాత మేలుకుండేటోడు. తండ్రిని ఎప్పుడు కూడా అన్ని సంవత్సరాలుగా తండ్రి ముఖం ఏనాడు చూసినోడు కాదు. కాబట్టి ఆ రోజు ఇంట్లో ఆయన వండుకొని జ్వరం వచ్చి పండుకొని ఉంటే కొడుకు లేచి, తల్లి ఏమో తల్లిజములు తోముతుంటే కొడుకు లేచి చూసి మన ఇంట్లో ఎవరు ఉండరని తల్లితో పోయి అమ్మ ఎవరో మన ఇంట్లో వచ్చి కొత్తలు వండుకున్నారంటే తల్లి ఉండే, అరే ఎవరో కాదరా నాయన మీ నాయన అని చెప్తే మా నాయననా అని అప్పుడు అట్లా అంటే ఆ తండ్రి ఆ మాటలు విని, అయ్యా ఈ మన బతుకులకు సంబంధించి పిల్లలతోన గడపనికే లేదు, భార్య సంసారానికి నడపనికే లేదు. కాబట్టి ఈ ఒక్కరోజు అంటే 24 గంటలు, ఆ 24 గంటల్ని 3 భాగాలుగా విభజించి 8 గంటలు మేము పని చేస్తాము, మిగతా 8 గంటలు మా పిల్లలతో ఉంటాం, 8 గంటలు మేము నిద్రపోతాం. కాబట్టి ఈ విధంగా పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తే అక్కడున్న పాపిస్టు ప్రభుత్వము ఆ కార్మికులను కాల్చి చంపితే మిగతా కార్మికులందరూ వాళ్ళ అంగులు ఇచ్చేసి ఆ రక్తం ఏరులై పారుతుంటే ఆ రక్తాన్ని ఆ అంగులకు అద్దుకొని ఇదే మా ఎర్ర జెండా అని చెప్పి ఆ రోజు ఎత్తి
ఆ రోజు పోరాటం చేయడం వల్ల 140 సంవత్సరాల కిందట పోరాటం చేస్తే కార్మికులకు 8 గంటల పని దినమని మిగతా పిఎఫ్ ఈఎస్ఐ అన్నీ ఏర్పడ్డాయి. కాబట్టి ఆ రోజుల్లో అవి ఏర్పడ్డాయి. కానీ ఈరోజు ఉన్న ప్రభుత్వాలు కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయి. కనుక ప్రభుత్వాలు వెంటనే ఆలోచన చేసి కార్మికుల హక్కులను ఏ విధంగా ఉండినో ఆ విధంగా. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని 141వ మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్మికుల హక్కుల సాధనకే మేడే స్ఫూర్తి అని పలువురు నాయకులు పేర్కొన్నారు. పట్టణంలోని పాత బస్టాండ్ ఆటో అడ్డా వద్ద జరిగిన ఈ వేడుకలను ఆటో సంఘం అధ్యక్షుడు మొహమ్మద్ నవాబ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ మొహమ్మద్ షాకీర్ మేడే పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ ప్రపంచ కార్మికుల హక్కుల కోసం జరిగిన చారిత్రాత్మక పోరాటాల ఫలితమే మేడే అని తెలిపారు. ఈరోజు మే 1 వరల్డ్లో ఉన్న కార్మికుల డే. ఇది కార్మికులు వరల్డ్లో ఉన్న కార్మికులు వాళ్ళ కష్టానికి వాళ్ళ చెమట బోర్చి ఇలా యావత్తు ప్రపంచానికి అభివృద్ధి పథంలో తీసుకువెళ్తున్న కార్మికులు లేకుంటే యావత్తు ప్రపంచమే లేదు. మేస్త్రీ కార్మికులు కానీ, మట్టి కార్మికులు కానీ, సలాకా కార్మికులు కానీ, ఆటో కార్మికులు కానీ, ప్రతి కార్మికులు ఇలా దేశం కాదు ప్రపంచం మొత్తము ఇంత అభివృద్ధిలో పోతుందంటే ఒక కార్మికుల వల్లనే. అదే కార్మికులకు ఇలా మేడే కార్మిక డే అని పెట్టిండ్రు. అందరు ఐక్యతంగా ఉండాలని, కార్మికులకు క్షేమానికి రాష్ట్ర కేంద్ర వరల్డ్లో ఉన్న ఆయా దేశాల్లో ఉన్న గవర్నమెంట్లు అందరూ కార్మికుల సంక్షేమానికి పాటు పడాలని కోరుతున్నాము. ఈ ఆటో సంఘం ఇలా ఓల్డ్ బస్టాండ్ డీజిల్ ఆటో అసోసియేషన్ ఆధ్వర్యంలో జెండా కార్యక్రమము ఆవిష్కరించుకున్నాము. ఈ కార్యక్రమంలో సెక్రటరీ గారు, నవాబ్ గారు, ఉపాధ్యక్షులు అందరు ఉన్నారు. అందరికీ పేరున్న ధన్యవాదాలు తెలుపుతున్నా. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్య. కార్మికుల డేగా మే 1 నాడు చేసినారు. మే డే కార్మిక డే. ఇలా వరల్డ్లో ఉన్న ప్రతి కార్మికులు ఆయా వర్గాలలో మేస్త్రీ వర్గం కానీ, ఇండ్ల వర్గం కానీ, ఆటో అసోసియేషన్ ఆటో కార్మికులు కానీ, బస్సు కార్మికులు కానీ, ఆర్టీసీ కార్మికులు కానీ, ఆయా ఇండస్ట్రీలో ఆయా కార్మిక ఫ్యాక్టరీలో ఉన్న కార్మికులకు ఇవాళ ఒక డే కార్మిక డే అని వరల్డ్లో కార్మిక డే అని పెట్టినరు. ఇలా భారతదేశం కాక వరల్డ్లో ఉన్న ఆయా దేశాలలో కార్మిక డే కార్మికులు ఉంటేనే ప్రపంచం అనేది ఉన్నది. ఇలా కార్మికులు లేకుంటే వరల్డ్ అనేది ఇంత అభివృద్ధికి వెళ్ళడం చాలా కష్టము. కార్మికుల కష్టము, కార్మికుల చెమట, కార్మికుల రక్తం ధార పోసి ఎండ అనక, వాన అనక, నీరు అనక, చలి అనక, మట్టి అనక, దుబ్బ అనక, ఆయిల్ అనక, ఇంజన్ అనక, వేడి అనక, స్టీమ్ అనక కార్మికులు ఇవాళ ఇంత
దేశానికి కాదు వాళ్ళు చేస్తుర్రు. కార్మికులకు ఇవాళ రాష్ట్ర గవర్నమెంట్కు కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి గారి విన్నపించుకుంటున్నాం. దేశంలో మోడీ గారికి విన్నపించుకుంటున్నాము. ఇవాళ కార్మికులకు సపరేట్గా ఒక నిధి పెట్టాలి. ఇవాళ లేబర్ కార్డు ఉన్నది, లేబర్ కార్డుతో పాటు కాదు కార్మికులు ఒక్కొక్క కార్మికులు ఆటో అసోసియేషన్లో నేను ఒక 25 సంవత్సరాలుగా అధ్యక్షుడున్న ఒక్కొక్క కార్మికులు ఒక్కొక్క 10-20 కార్మికులు వాళ్ళు ఒక 30-35 సంవత్సరాలుగా ఆటో సంఘంలోనే అదే ఆటోపై ఉండి చనిపోవడం అయింది. వారికి అదే ఆటో జీవితము కొనసాగి చనిపోవడం అయింది. ముఖ్యమంత్రి గారికి మోడీ గారికి విన్నపించుకుంటున్నాం. వీరికి ఆటో కార్మికులు మరణం అనేది సహజం. ప్రతి ఒక్కళ్ళు చనిపోతారు. పుట్టినం అనేది చనిపోతాం. ఇలా గవర్నమెంట్ ఉద్యోగికి ఒక ఉద్యోగి రిటైర్మెంట్ సర్వీస్ అయిపోయినాక ఆరికి ఒక 20 లక్షల నుండి 1,80,00,000 వరకు ఇస్తున్నారు. ఆ డబ్బులు పట్టుకొని ఓల్డ్ ఏజ్లో వాళ్ళ భార్యాభర్తలతో వాళ్ళ జీవితము సాగిస్తున్నారు. ఇదే ఆటో కార్మికులు ఒకసారి మంచం మీద పడితే వారి పరిస్థితి కష్టాల్లో ఉన్నది. విన్నపించుకుంటున్నాం. ఆటో కార్మికులకు మరణ అనంతరము ఒక ఇన్సూరెన్స్ అనేది పెట్టుర్రి. గవర్నమెంట్ ఒక ఇన్సూరెన్స్ పెట్టుర్రి. 5 లక్షలు 10 లక్షలు కాదు, గవర్నమెంట్ ఒక 50 లక్షల ఇన్సూరెన్స్ పెట్టుర్రి. ఆ ఇన్సూరెన్స్ డబ్బులు గవర్నమెంటే కట్టించి ఆ కార్మికులకు చేపియుర్రి. వారు ఒకవేళ వారికి ఏదైనా బీమా యాక్సిడెంట్ అయితే ఎక్కువ పైసలు వస్తాయి. లేకుంటే సహజ మరణం ఇంట్లో అయిందనుకోరి ఒక 50 లక్షలతోని వారు వాళ్ళ కుటుంబ సభ్యులు జీవితం వాళ్ళు సాగిస్తారు. అలా ఒకవేళ అలా జరగకుంటే వాళ్ళు ఏదైనా ఓల్డ్ ఏజ్లో ఇంట్లో ఉండి పరిస్థితిలో ఉంటే ఈ ఇన్సూరెన్స్ అమౌంట్ ఒక ఏజ్కి ఒక డేట్ అనేది కట్ ఆఫ్ పెట్టుర్రి. ఆ కట్ ఆఫ్ పెట్టిన డేట్ని ఈ డబ్బులు వాళ్ళకు అందిస్తే అప్పుడు వాళ్ళకు ఈ అమౌంట్ వస్తాయి, ఈ మొత్తంలో వస్తాయి. కార్మికులు లేకుంటే దేశం లేదు, కార్మికులు లేకుంటే రాష్ట్రం లేదు, కార్మికులు లేకుంటే ప్రపంచం లేదు. ఇలా ఆటో కార్మికులు ఒకవేళ ఆటోలు ఉండకపోతే ఎన్ని ఆర్టీసీలు పెడతారు, ఎన్ని బస్సులు పెడతారు. ఇలా ఆటోలు ఉన్నారు, ఆటో వాళ్ళు ఉన్నాక ఇవాళ కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. విద్యుత్ షాక్తో అగ్ని ప్రమాదాలతో మొక్కజొన్న పంట పూర్తి స్థాయిలో దగ్ధమైన రైతాంగానికి ప్రభుత్వం తరపున ఆదుకునేందుకు చర్యలు చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ వెల్లడించారు. శుక్రవారం కుబీర్ మండలంలోని పాటికే గ్రామంలో 14 మంది రైతులకు చెందిన 21 ఎకరాల మొక్కజొన్న పంట విద్యుత్ షాక్తో కాలి బూడిద కావడంతో పంటను పరిశీలించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. పంట చేతికి అంది వచ్చే సమయంలో ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని, ఎకరానికి 80,000 వరకు రైతులకు నష్టం జరిగిందని, రెవెన్యూ, వ్యవసాయ అధికారులు పంట నష్ట విషయమై ప్రభుత్వానికి నివేదికలు పంపడం జరిగిందన్నారు. కుబీర్లో ఒక ఫైర్ స్టేషన్ కావాలా, ముదోల్ లేకుంటే బాసర్లో ఒక ఫైర్ స్టేషన్ కావాలి. గవర్నమెంట్కు డిమాండ్ చేశాము. 2 ఫైర్ స్టేషన్స్ ఇస్తానని మన పొన్నం ప్రభాకర్ గారు కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ముదోల్ ఆర్ బాసర్ ఎందుకంటే పిలిగ్రామ్ సెంటర్ అక్కడ పెట్టాలని అందరు అభిప్రాయం ఉంది. కుబీర్ తర్వాత బాసర్ లేకుంటే ముదోల్లో ఖచ్చితంగా 2 ఫైర్ స్టేషన్స్ ఏర్పాటు చేస్తాం. కుబేర్ మండలంలో
పార్టీకే గ్రామం, ధార్కుబీర్ గ్రామం, నిగ్వా గ్రామానికి నిన్న దాదాపు 4 గంటల సమయంలో గాల్పుడు దుమాడలతో ఎలక్ట్రిక్ పోల్ లూజ్ వైర్ ఉండటం కారణంగా అక్కడ మొక్కజొన్న కాలిపోయింది. పార్డీకే గ్రామంలో దాదాపు 21 ఎకరాల భూమి పండరి, అదేవిధంగా అహ్మద్ హుసేన్, మహమూద్ సాబ్, కె ఓంప్రకాష్, నర్సయ్య, గంగాబాయి, లక్ష్మీబాయి, పరశురాం, తిరుపతి, పోషెట్టి, సుమన్ బాయి, బండెల పవాని, ఈ ఈశ్వరి వీళ్ళందరూ దాదాపు 21 ఎకరాలు పంట నష్టం జరిగింది. నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేశారు, ఈ సర్వే చేయింది, వాళ్లకు నష్టపరిహారం ఇవ్వదు అని. ఈరోజు మార్నింగ్ నుంచి మా ఎంఆర్ఓ మేడము, అదేవిధంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, హార్టికల్చర్ డిపార్ట్మెంట్, పామాయిల్ చెట్లు కూడా ఒక 2 ఎకర్స్ ఉండే, అవి కూడా చాలా పంటకు నష్టమైపోయింది. ఏ విధంగా అయినా ప్రభుత్వం తరఫున, నా తరఫున రైతు సోదరులకు ఆదుకుంటాం, ఖచ్చితంగా వాళ్లకు నష్టపరిహారం ఇస్తామని తెలియజేస్తున్నాను. ఈరోజు ఏదైతే ఈ ప్రమాదం జరిగింది, ఇలా దార్కుబీర్ కూడా నేను వెళ్తున్నాను, అక్కడ కూడా చూడడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో మా నియోజకవర్గంలో ఈ స్పార్క్ తోని మొక్కజొన్న ఏదైతే కాలిపోయింది వాళ్ళందరికీ నష్టపరిహారం ఇవ్వడానికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి డిమాండ్ చేస్తామని తెలియజేస్తున్నాను. సార్ ఇంకోటి